ఆర్థిక స్వేచ్ఛ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అంటే ఒక మంచి సంపాదన మీద దృష్టి సారించాలి. ఆ సంపాదన కూడా లీగల్గా ఉండాలి, ఎథికల్గా ఉండాలి, మిగతా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండాలి. సో అప్పుడు డబ్బు సంపాదన దిశగా అడుగులు వేస్తుంటాం. దానికి మనం పొదుపు మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు చేయకుండా పొదుపు మీద దృష్టి పెడితే ఆర్థిక స్వేచ్ఛకు అడుగులు పడే విధంగా వెళ్తుంది. అదేవిధంగా ఆర్థిక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ ఇయర్ వరకు ఇంత సంపాదించాలి, 3 ఇయర్స్లో ఇంత సంపాదించాలి, 5 ఇయర్స్లో ఇంత సంపాదించాలి, 10 ఇయర్స్లో ఇంత సంపాదించుకోవాలి అని బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటేనే ఆర్థిక స్వేచ్ఛ దిశగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ను కూడా నిర్మించుకోవాలి. చెప్పలిక స్వేచ్ఛ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక స్వేచ్ఛని సాధించాలి అంటే చిన్న ఏజ్లోనే, అర్లీ ఇయర్స్లోనే, అంటే సంపాదన స్టార్ట్ అయిన ఇయర్ తొలినాళ్ళలోనే మనం ఇన్వెస్ట్మెంట్ మీద దృష్టి పెడితే ఆర్థిక స్వేచ్ఛని అందుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తులుగా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, శ్రేయోభిలాషులందరికీ షేర్ చేస్తారని, మన వీడియోస్ ఎన్నో అద్భుతమైన వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.